హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బాక్స్ అండ్ కుకింగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్వీట్ కార్న్తో రెసిపీ అనమాట. స్వీట్ కార్న్ గారెలు అనమాట ఇవి మేము చేసేవి ఇప్పుడు. సో ఇక్కడ స్వీట్ కార్న్ని మంచిగా ఒలుచుకోవాలండి. సో మీకు ఇక్కడ ఒలుచుకున్న తర్వాత ఆ ఒలుచుకున్న గింజలని ఇట్లా మనం మిక్సీలో రుబ్బుకోవాలన్నమాట. సో దాంట్లో మేము ఏమేమి వేసామంటే కొంచెం పచ్చిమిర్చి, సో ఆనియన్ వేసాము టేస్ట్ కోసం అనమాట. ఆనియన్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ మా యాపిల్ చిన్నగా ఉంది కదా, ఆయనకి తినడానికి రావని సో మేము ఇందులోనే వేసి గ్రైండ్ చేసినాం అనమాట. సో తర్వాత మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు, మేము టేస్ట్ కోసం అని రుబ్బేసినాం అందులోనే వేసి. సో ఆ రుబ్బిన పిండిలో మనకి కావాల్సిన పదార్థాలు అంటే లైక్ జీలకర్ర, ధనియా పౌడర్, కరివేపాకు. సో ఇక్కడ మేము ఏమేమి వేసామంటే సాల్ట్, జీలకర్ర, ధనియా పౌడర్, కరివేపాకు, సో కొంచెం ఓమ వేసినాం అనమాట. ఎందుకంటే కొంచెం అది స్వీట్ కార్న్ కదా, కొంచెం దాన్ని విరుగుడు అని అంటారు కదా, సో అది పోవాలని మేము ఓమ వేసుకున్నాం. సో మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, మేము ఇలా వేసుకున్నాము, ఎవరి టేస్ట్ వాళ్ళకనమాట. సో ఇక్కడ అవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం అండి మేము చేయడము, కానీ బాగా వచ్చినాయి టేస్ట్ మాత్రం. సో ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచి, సో ఇక్కడ ఇలా వేసుకోవాలి గ్యారెల్ టైప్. కాకపోతే అక్కడ మాకు అది మొత్తం వాటర్ ఉంది కాబట్టి సో అందులో మేము శనగపిండి యాడ్ చేసినాం అనమాట కొంచెం, కానీ బాగా వచ్చినాయి. తర్వాత చూడండి ఇక ఇలా టేస్ట్ మాత్రం బాగున్నాయి, యమ్మీ ఉన్నాయన్నమాట. స్వీట్గా కొంచెం యమ్మీగా బాగున్నాయి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్.